నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను మీ అరుణ. టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 76% పైగా పోలింగ్. చీకటి పడ్డా ఇంకా భారీ క్యూ లైన్లలో ఓటర్లు. దాచేపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు. పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. నర్సరావుపేటలో టీడీపీ మూకల వీరంగం. పోరంకిలో బోడే ప్రసాద రాచకం. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ పై దాడి. తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగిందన్న సీఈఓ. వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్ఐఆర్లు నమోదు. ఓటింగుకు దూరంగా హైదరాబాదీలు. వెలవెలబోయిన పోలింగ్ స్టేషన్లు. రైట్ అప్డేట్స్ చూస్తే ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇంకా దాదాపు 3500కు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే ముగియగా కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉండడంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు వచ్చినా ఈవీఎంలను వెంటనే మార్చేశామని మీనా ఏపీ సీఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని తెలిపారు. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వెల్లడించారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామన్నారు. పల్నాడులో బేసికలీ అరౌండ్ 12 or dozen వరకు there were complaints of the clashes between different political parties. So దాంట్లో కొన్ని ఇంజరీస్ కూడా జరిగినాయి. And then there were some polling machines which were damaged in polling station number 203, 204, 5, 7, 15, 16, 17. 8 polling stations లో ఈ మాచర్ల కాన్స్టిట్యున్సీలో there was damage to the machines. కానీ because machine లో most important part is the chip where data is stored. All these machines were checked by the Bell engineers, and Bell engineers said that all these 8 chips which are there in the machines are intact, data can be retrieved. So there was a gap of 2-3 hours in some places, gap of 1 or 2 hours in some places, and then polling was restarted. So 11 incidents లో machine damage చేయడం జరిగింది. 11 incidents లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ మషీన్స్ డ్యామేజ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్ ఇన్ టైమ్. ఆల్ ద ప్లేసెస్ ద పోలింగ్ వాజ్ కంటిన్యూడ్. Palnadu district, there were some incidents in Anantapur also, and one incident in Tenali also, which was highlighted today. Anantapur also, it happened outside the polling station. It didn't happen inside the polling station between 2 groups. Those 2 groups, both the leaders and their supporters were house arrested, and they were, after that, the peaceful situation was restored. Tenali also, there was an unfortunate incident.
in which there was scuffle between a leader and a voter. In that situation also, police has taken immediate steps. Both the leader was again house detained so that he cannot create any problem further, and case was booked. In all these incident cases, these dozen incident in Macherla and Palnadu area, Pungnur incident, Tenali incident, all these incidents, immediate action was taken by the police, and the concerned people were either arrested or detained, and necessary further action was taken. పోటెత్తిన ఓటర్లు పోలింగ్ సరళి తీరుతోనే తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం కట్టలు తెంచుకుంది. దాంతో వారు ఫ్రస్ట్రేషన్లో దాడులకు తెగబడ్డారు. పల్నాడు జిల్లాలో టీడీపీ శ్రేణులు విధ్వంసాలు సృష్టించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ నేతలపై టీడీపీ కర్రలు మారణాయుధాలతో దాడికి తెగబడింది. రెంటచింతల మండలంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఓడిపోతున్నామన్న సంకేతాలతోనే టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోటెత్తిన ఓటర్ల చైతన్యం చూసి కూటమి గుండెలో రైళ్లు పరిగెత్తాయి. పింఛనుదారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి రావడంతో టీడీపీ నేతలు గుండెలు జారిపోయాయి. తమ ఓటమి ఖాయమన్న ఫ్రస్ట్రేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దాడులకు దిగింది. పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. కర్రలు, మారణాయుధాలతో అటాక్ చేయడంతో పిన్నెల్లి, ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డితో పాటు 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ మోకలు ఈ దాడి చేశాయి. పాల్వాయి గేటు వద్ద ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో వెళ్లడంతో వారిపై టీడీపీ నేతలు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన పిన్నెల్లి తనయుడు గౌతమ్ రెడ్డిని గాయపరిచారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు తమపై దాడి చేశాడని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. తమపై దాడి చేస్తున్న కారంపూడి సీఐ ఏమాత్రం స్పందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మాటలు చెప్పలేని మాటలు టీవీలో అన్ని మాటలు అన్నారు వాళ్ళు. అసలు మీ బూతులు అన్నీ వాడారు. అసలు మీకేం పని ఊళ్ళో రావటానికి? రాళ్ళు తీసుకొని కొట్టారు, కర్రలు, ఐరన్ రాడ్లు అన్నీ తీసుకొని కొట్టారు. మాచెర్ల మండలం రాయవరంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లారు. టీడీపీ నేతలను ప్రలోభాలపై ప్రశ్నించడంతో వారు దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఏదైతే పోలింగ్ బూతులు 2 పోలింగ్ పోస్టులు ఉంటే ఒక కానిస్టేబుల్ పెట్టారు. అవసరం లేని చోట మాకు ఫేవర్గా ఉండే దాంట్లోనేమో ఒక అడిషనల్ ఎస్పీని, ఒక డిఎస్పీని ఒకే బూత్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ పెట్టారు. 2 పోలింగ్ స్టేషన్ ఉన్న చోట ఒక కానిస్టేబుల్ పెట్టారు. పెట్టి ఇచ్చల విడిగా కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు. ప్రతి క్షణం కూడా వాళ్ళకు ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ మా వాళ్ళ మీద దాడులకి ప్రోత్సహిస్తూ ఎలాగైనా సరే గెలవాలనే ఆలోచనతో ఏదో రకంగా రిగ్గింగ్లు చేసి బూత్ ఆక్యుపై చేసుకొని చేసే కార్యక్రమం. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో 6 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా అందులో 203, 204, 206 పోలింగ్ బూతుల్లో ప్రవేశించిన టీడీపీ గుండాలు ఈవీఎంలను పగలగొట్టారు. 205 పోలింగ్ బూత్లో టీడీపీ దాడిలో ఈవీఎం పాక్షికంగా పగిలిపోయింది. 58 to 59% ఆఫ్ లేడీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు చెప్పే ఇది. సో మహిళల టర్న్అవుట్ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. సరే ఏదో ఒక రకంగా భయాన్ని సృష్టించాలా, ఏదో రకంగా అంటే ఇంకా ఏం చేయాలా? పోలీసులు అడ్డు పెట్టుకుని రిగ్ చేసుకోవాలా? వాళ్ళ అనుకూలమైన ఊర్లలో పోలీసులే, నో పోలీస్. మన ఊర్లలో పోలీసులు పెట్టడం, నిర్బంధించడం, ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు ఎక్కడ దాడులు చేస్తే అంటే మనల్ని చెదరగొట్టడం, వాళ్ళు రిగ్గింగ్ చేయించుకోవటం, ఇదే పని చేస్తూ ఉన్నారు. వీటితో పాటు గెట్టిపాలెంలోనూ 215 పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలగొట్టారు టీడీపీ నేతలు. ఈవీఎంలు పగిలిపోవడంతో తుమ్మూరు కోటలో 2 గంటల పాటు పోలింగ్ నిలిపివేశారు అధికారులు. కారంపూడి మండలం ఉప్పిచెర్ల వద్ద హైస్కూల్లో 251 పోలింగ్ బూత్లో ఈవీఎంను కూడా పగలగొట్టారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేస్తారు పోలీసులు.
మొత్తం మీద తెలుగుదేశం శ్రేణుల ఫ్రస్ట్రేషన్లో, వారి దాడుల్లో ఓడిపోతామన్న వారి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓడిపోతామని అర్థమైపోవడంతో పచ్చమూకలు దమనకాండకు తెగబడ్డాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెట్రోల్ బాంబుల దాడిలో 2 షాపులు, 4 బైకులు దగ్ధమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఈ పెట్రోల్ చేసాలి అత్తరుగా మీరు రామాకండి. ఓడిపోతామని అర్థమైపోవడంతో పచ్చమూకలు దమనకాండకు తెగబడ్డాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన విధ్వంసం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెట్రోల్ బాంబుల దాడిలో 2 షాపులు, 4 బైకులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. దాంతో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందన్నారు. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారని చెప్పారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారన్నారు సజ్జల. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా అరుదుగా ఉండే అంశం. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రకంగా పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది.
ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని టీడీపీ చూసిందని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఖచ్చితంగా సీఎం జగన్ మళ్లీ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 87% మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది. అది నా యొక్క అనాలిసిస్. రెండవ అంశం, డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. 100% అందరికీ ఓటర్లకు అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర 100% డబ్బులు తీసుకున్నారు, కానీ ఇక్కడ కొన్ని పోలింగ్ బూత్స్లో 60% ఓటింగ్ జరిగింది, కొన్ని బూత్స్లో 90% మించి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు, విశ్వసనీయతని నమ్ముతారు. అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. అదే తీరు, అదే సీన్. గల్లీ నుంచి ఢిల్లీ ఎన్నికల వరకు అదే తీరు. మేము బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఓటింగుకు దూరంగా, ఎంజాయ్మెంట్కు దగ్గరగా అంటూ పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్ ఓటర్లు మారలేదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల విషయంలో మరోసారి తాము బద్దకిష్టులమని నిరూపించుకున్నారు. పోలింగ్ అంటేనే ఆమడ దూరం ఉండే నగర వాసులు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కంటిన్యూ చేశారు. తమకు పోలింగ్కు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. ఓటు వేసేందుకు నగర జనం ముందుకు రాకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. నగర వాసులు ఓటింగ్పై ఆసక్తి చూపకపోవడానికి లాంగ్ వీకెండ్ ఒక కారణమని తెలుస్తోంది. శని ఆదివారాలు వీకాఫ్లుగా ఉండగా పోలింగ్ సందర్భంగా సోమవారం కూడా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. అయితే పోలింగ్లో పాల్గొనేందుకు ఇచ్చిన ఈ సెలవును ప్రజలు తమ సొంత వినోదానికి వాడుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా 2-3 రోజులు సెలవులు వస్తే టోర్లకు చిక్కేసే నగర వాసులు ఈ పోలింగ్ హాలిడేను కూడా తమ కోసమే వాడుకున్నారు. ఎంజాయ్మెంట్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అన్న తరహాలో పోలింగ్ను గాలి కుదిలేశారు. నగర ఓటర్లు బద్దకిస్తే గ్రామాల్లోని ఓటర్లు మాత్రం తమ బాధ్యతను పర్ఫెక్ట్ గా నెరవేర్చారు. మండు టెండలు ఉన్నా, భారీ లైన్లు కనిపిస్తున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా గంటల తరబడి లైన్లలో వేచి చూసి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమతో పాటు తమ భావితరాల బాగు కోసం ఓటే వజ్రాయుధమని భావించి పోలింగ్లో పాల్గొన్నారు. ఐపీఎల్ టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడే వ్యక్తులు, తమ అభిమాన హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వస్తున్నారంటే తొక్కిసలాటలో కూడా ఎదురు చూసే అభిమానులు ఎన్నికలంటే మాత్రం అదేదో తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ తమకు ప్రతి విషయంపై అవగాహన ఉందన్న లెక్చర్లు దంచే సిటిజన్స్ గ్రామస్తులను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. నేషనల్ డీటెయిల్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 4వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31% పోలింగ్ నమోదైందని ఈసీ అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో 6 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రోడ్ షో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ ప్రముఖ నేతలు పాల్గొన్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాల పాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె బారామతి లోక్సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బీజేపీ అభ్యర్థిగా సుప్రియా సూలేపై పోటీ చేసింది. మే 7న 3వ దశ పోలింగ్లో భాగంగా బారామతితో పాటు ఇతర నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నాటి నుంచి ఈవీఎంలను బారామతిలోని ఎఫ్సీఐ గోదాంలో భద్రపరిచారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలు ఆఫ్ అయిన వీడియో క్లిప్ కూడా ఆమె షేర్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ని సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే చట్టపరమైన హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాంతి భాటియా అనే వ్యక్తి ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పదవిలో కొనసాగాలా వద్దా ఆయన వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఏదైనా తీవ్రమైన పరిస్థితులు ఉంటే ఎల్జీవీకే సక్సేనా చర్యలు తీసుకుంటారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భూ కుంభకోణంతో లింకున్న మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున ప్రచారం పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోరెన్ అభ్యర్థన పెట్టుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో తనకు కూడా బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సోరెన్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణబ్ చౌదరిలు వాదించారు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ మే 17వ తేదీన ఉంటుందని కోర్టు తెలిపింది. మధ్యంతర బెయిల్ను మంజూరు చేసేందుకు నిరాకరించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ చిన్నారి తన పిగ్గీ బ్యాంకును అప్పగించింది. దేశాన్ని నియంతృత్వం నుంచి విముక్తి చేసేందుకు ఓ అమ్మాయి తన మామకు పిగ్గీ బ్యాంకును ఇచ్చిందన్నారు కేజ్రీవాల్. తాను 20 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాలి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ రోడ్ షోలో చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ మోతీనగర్లో ఆప్ న్యూ ఢిల్లీ లోక్సభ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 6వ దశలో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిబవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 9:30 గంటల సమయంలో సీఎం నివాసం నుంచి తమకు పీసీఆర్ కాల్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత స్వాతి మలివాల్ స్వయంగా సివిల్ లైసెన్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారని, కంప్లైంట్ ఇవ్వకుండానే వెళ్లిపోయారని తెలిపారు ఢిల్లీ నార్త్ డీసీపీ మనోజ్ మీనా. ఈ ఘటన సీఎం నివాసంలో జరగడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి దుమారం దుమ్మురేపింది. భారీ వర్షం ఈదురుగాలతో విధ్వంసం సృష్టించింది. దాదర్, కుర్లా, మహిం, ఘట్కోపర్, ములిడ్, విక్రోళీతో పాటు దక్షిణ ముంబైలో బలమైన గాలులు వీచాయి. అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
హోర్డింగ్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో మెట్రో లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం 5వ రష్యా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును ఆ పదవి నుంచి తొలగించారు. 68 ఏళ్ల షోయిగు 2012 నుంచి రక్షణ మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన్ను రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా నియమించనున్నారు. షోయిగు స్థానంలో డిప్యూటీ ప్రధాని ఆండ్రే బెల్సోవ్ను రక్షణ మంత్రిగా నియమిస్తున్నట్లు రష్యా పార్లమెంటు తెలిపింది. రక్షణ మంత్రి ఇన్నోవేటివ్గా ఉండాలని క్రెమ్లిన్ అభిప్రాయపడింది. శక్తివంతమైన సెక్యూరిటీ కౌన్సిల్ కీలక పదవిలో నికోలోయ్ ప్రతుసేన్ ఉన్నారు. అయితే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించిన షోయిగును నియమించాలని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడే కనిష్టాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్ల మేర పుంజుకుంది. సెన్సెక్స్ ఉదయం 72,476.65 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71,866.01 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో రాణించి చివరికి 111.66 పాయింట్ల లాభంతో 72,776.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48.85 పాయింట్ల లాభపడి 22,104.05 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.52గా ఉంది. దేశంలో పసిడి వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,250గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 67,150 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 86,500గా ఉంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూస్తే ఐర్లాండ్లో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదులు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20లో అత్యధిక మ్యాచ్ల్లో విజయం సాధించిన కెప్టెన్గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ 45 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్గా ఉగాండాకు 44 టీ20 విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. నైరుతి రుతుపవనాలు మే 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది. అయితే 2 రోజుల ముందే రుతుపవనాలు అక్కడికి చేరుకోనున్నాయని తెలిపింది. కేరళకు రుతుపవనాలు జూన్ 1న రానున్నట్లు వెల్లడించింది. కేరళ నుంచి ముందుకు కదిలి దేశవ్యాప్తంగా జూలై 15వ తేదీ కల్లా రుతుపవనాలు వ్యాపించనున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్